భారత్ నింగిలోకి ఉపగ్రహాలను పంపి అంతరిక్షాన్ని శోధిస్తోంది. ఎవరికీ సాధ్యం కాని సాహసాలను సైతం సుసాధ్యమని చూపించింది చంద్రయాన్తో. చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయినా రాకెట్లు, విమానాల్లో వాడే జెట్ టెక్నాలజీ మాత్రం భారత్కు దక్కలేదు. దీంతో సొంతంగా విమానాలను తయారు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ భారత్ రాకెట్లను తయారు చేస్తున్న ఇంజిన్లను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దశాబ్దాలుగా ఇంజిన్ టెక్నాలజీ కోసం భారత్ కలలు కంది. ఇప్పుడు ఆ కల నెరవేరే సమయం వచ్చింది. త్వరలో మేడ్ ఇన్ ఇండియా విమానాలను భారతీయులు చూడబోతున్నారు. 2030 తర్వాత దేశంలోకి మేడ్ ఇన్ ఇండియా విమానాలు రాబోతున్నాయి. అయితే భారత్కు ఇంజిన్ టెక్నాలజీ ఎలా వచ్చింది? స్వదేశంలో ఎవరు విమానాలను తయారు చేయబోతున్నారు? వద్ది స్టోరీ. మేడ్ ఇన్ ఇండియా విమానాలు సాధ్యమేనా? స్పెయిన్ ప్రధాని వడోదరాకు ఎందుకు వెళ్లారు? భారత్ వైపు యూరోప్ ఎందుకు చూస్తోంది? స్పెయిన్ ఫుట్బాల్, టూరిజం విషయం వస్తే తప్ప ఈ దేశం అస్సలు ప్రస్తావనకి రాదు. ఆ దేశ ప్రధానమంత్రి పెడ్రో శాంచేజ్ తాజాగా భారత్కు 2 రోజుల పర్యటనకు వచ్చాడు. 28న ఆయన భారత్లో ల్యాండ్ అయ్యారు. సంప్రదాయంగా ఆయన ఢిల్లీకి రాలేడు. గుజరాత్లోని వడోదరకు చేరుకున్నారు. భారత ప్రధానితో శాంచేజ్ తొలి సమావేశం ఇది. వాస్తవానికి గత 18 ఏళ్లలో ఒక్క స్పానిష్ ప్రధాని కూడా భారత్లో పర్యటించలేదు. తొలిసారి శాంచేజ్ భారత్కి వచ్చాడు. ఇదే భారత్, స్పెయిన్ మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తుంది. ఈ పర్యటన సాధారణమైందే, కానీ స్పెయిన్ ప్రధాని పర్యటన భారత్కు కొత్త ఊపును తెస్తోందని ఆశించవచ్చు. అయితే ఎందుకు శాంచేజ్ వడోదరకు వెళ్లారు? అక్కడ శాంచేజ్ ప్రధాని మోడీ ఓ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేశారు. ఆ ఫ్యాక్టరీ మరేదో కాదు, టాటా ఎయిర్బస్ ఆధ్వర్యంలో నిర్మించిన విమాన తయారీ ప్లాంట్. ఇది భారత్లో మొట్టమొదటి ప్రైవేట్ అసెంబ్లీ ఫ్యాక్టరీ. విమానాల తయారీ, పరీక్షలు, డెలివరీ, మరమ్మతులతో సహా అన్నీ వడోదరాలోనే టాటా క్యాంపస్లో జరగనున్నాయి. విమానానికి సంబంధించి అన్ని రకాల సేవలు అన్నీ ఒకే ఫ్యాక్టరీలో లభించనున్నాయి. టాటా ఫ్యాక్టరీకి స్పెయిన్కు సంబంధం ఏంటి? C-295 అనే విమానాన్ని స్పెయిన్కు చెందిన రక్షణ సంస్థ తయారు చేసింది. ఆ తర్వాత స్పెయిన్ సంస్థను ఎయిర్ బస్లో విలీనం చేశారు. ఇలాంటివి 56 విమానాలను భారత్ ఆర్డర్ ఇచ్చింది. అందులో 16 విమానాలను ఎయిర్ బస్ డెలివరీ చేసింది. మిగతా 40 విమానాలను వడోదరాలోని టాటా క్యాంపస్లో తయారు చేయనున్నారు. వాస్తవానికి ఇది భారత ఎయిర్ ఫోర్స్కి భారీ డీల్. C-295 విమానాలు బహుళ పాత్రల్ని పోషిస్తాయి. సైనికులకు తరలించడానికి, సరుకుల రవాణాకు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజల్ని తరలించడంతో పాటు పెట్రోలింగ్ నిర్వహించడానికి C-295 విమానాల్ని వినియోగిస్తారు. సోవియట్ కాలం నాటి రష్యాకు చెందిన యాంటోనోవ్ స్థానంలో ఈ విమానాల్ని భారత్ తీసుకురానుంది. మొదటి C-295 విమానం 2026 నాటికి బయటికి రానుంది. మిగిలిన విమానాలను 2031 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదంతా రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే చేపడుతున్నారు. వాస్తవానికి ఆయుధ మార్కెట్లో భారత్ అతిపెద్ద వినియోగదారు. ఈ విధానాన్ని ప్రధాని మోడీ మార్చాలని నిర్ణయించారు. కొనుగోలుదారు నుంచి విక్రయదారుగా భారత్ మారాలన్నదే మోడీ లక్ష్యం. గత దశాబ్దంలో సాధించిన పురోగతిని ప్రధాని మోడీ హైలైట్ చేశారు. భారత్లో రక్షణ రంగంలో తయారీ కొత్త మైలురాయికి చేరుకుందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ విజయానికి 10 ఏళ్ల ముందే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. టాటా ఎయిర్బస్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం భారీ తొలి ముందడుగు. ఈ ఫ్యాక్టరీతో నేరుగా 3,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దీనికి తోడు సప్లై చైన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ తయారీకి వందలాది ఎలక్ట్రానిక్ విడి భాగాలు అవసరం. ఈ విడి భాగాల్ని చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల నుంచి కొనుగోలు చేస్తారు. ఈ సప్లై చైన్తో పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. మిలిటరీ విమానాల తయారీ పూర్తయిన తర్వాత ఇతర విమానాల తయారీకి కూడా ఈ ఫ్యాక్టరీ వేదికగా మారబోతోంది. బహుశా సాధారణ పౌర విమానాలు కూడా ఇక్కడే తయారయ్యే అవకాశం ఉంది. టాటా ఎయిర్బస్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం తర్వాత దౌత్యంపై స్పెయిన్, భారత ప్రధానులు దృష్టి సారించారు. శాంచేజ్, మోడీ భారీ రోడ్ షో నిర్వహించారు. ఇరువురు నాయకులకు స్వాగతం పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.
ఇరువురు నాయకులు భారీ రోడ్ షోలో పాల్గొన్న అనంతరం దౌత్య చర్చలకు పూనుకున్నారు. ప్రధాని శాంచెజ్కు ప్రధాని మోడీ వడోదరలోని లక్ష్మీవిలాస్ ప్యాలెస్లో ఆతిథ్యమిచ్చారు. ఇరువురు నాయకులు తమ తమ ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. C-295 ఎయిర్ క్రాఫ్ట్తో భారత్ స్పెయిన్ సంబంధాలు కొత్త అధ్యయనాన్ని సృష్టిస్తాయని మోడీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని ప్రధాని శాంచెజ్ ఆకాంక్షించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయాల్లో భారత ప్రాధాన్యాన్ని శాంచెజ్ గుర్తించారు. భారత్ ప్రభావం ఇండో పసిఫిక్ ప్రాంతంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని స్పెయిన్ ప్రధాని గుర్తు చేశారు. ఇరు దేశాల సంబంధాలను మరో లెవెల్కి తీసుకువెళ్లటం మోడీ, శాంచెజ్లకు క్లిష్టమైన ప్రక్రియ అనే చెప్పాలి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $1,000 కోట్ల మాత్రమే. భారత్, యూరోప్తో నిర్వహించే వాణిజ్యంలో స్పెయిన్ వాటా కేవలం 7% మాత్రమే. ఇరు దేశాల మధ్య సంబంధాన్ని టాటా ఎయిర్బస్ డీల్ బలోపేతం చేసినా ఇదేమీ అద్భుతమైందని మాత్రం చెప్పలేం. అయితే భారత్ నుంచి స్పెయిన్ ప్రధాని ఏం ఆశిస్తున్నాడు? బహుశా మరిన్ని అవకాశాలను శాంచెజ్ కోరుకోవచ్చు. ఇక్కడ మనం శాంచెజ్ గురించి కొంత తెలుసుకోవాలి. చైనాలో శాంచెజ్ భారీగా పెట్టుబడులు పెట్టాడు. గత 18 నెలల కాలంలో చైనాలో 2 సార్లు స్పెయిన్ ప్రధాని పర్యటించాడు. చైనా దిగుమతులపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలను ప్రతిపాదించింది. అయితే స్పెయిన్ ప్రధానిగా చైనాపై విధించిన ఆ ఆంక్షలు చాలా వరకు ఆలస్యం చేస్తూ వచ్చాడు. అయితే యూరోపియన్ యూనియన్లో శాంచెజ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిగిలిన యూరోపియన్ దేశాలు మాత్రం బీజింగ్ నట్లను బిగించే పనిలో నిమగ్నమయ్యాయి. అందుకే గత్యంతరం లేక ఇప్పుడు శాంచెజ్ భారత్ వైపు చూస్తున్నాడు. ఢిల్లీకి పెడ్రో శాంచెజ్ కీలకమైన మిత్రుడు. యూరోప్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్పెయిన్. దీంతో పాటు శాంచెజ్ శక్తివంతమైన యూరోపియన్ లీడర్గా ఎదుగుతున్నాడు. EUలోని పలు సమస్యలపై ఆయన విభేదించాడు. ఉక్రెయిన్కు సాయం, యుద్ధంలో ఇజ్రాయెల్ను వ్యతిరేకించడం, డ్రాగన్ కంట్రీతో సన్నిహితంగా ఉండటం వంటి చర్యలు యూరోపియన్ యూనియన్కు మింగుడు పడటం లేదు. సింపుల్గా చెప్పాలంటే EUలో సొంతంగా వేదికను సృష్టించుకున్నాడు. యూరోప్లోని శక్తివంతమైన నేతలుగా ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్వదేశాల్లోనే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. వారి గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. కానీ పెడ్రో శాంచెజ్ మాత్రం అందుకు విరుద్ధంగానే ఉన్నాడు. అతడికి స్వదేశంలో ప్రజల నుంచి మరింత క్రేజ్ పెరుగుతోంది. అంతేకాదు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలైన ఉత్తర ఆఫ్రికా, లాటిన్ అమెరికాలతో స్పెయిన్కి ఉన్న చారిత్రక సంబంధాలను కూడా శాంచెజ్ బలోపేతం చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే భారత్తోనూ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. లాటిన్ అమెరికాతో విశేష సంబంధాలు, పశ్చిమాసియాతో బంధం, ఆఫ్రికాలో ఉనికి పెంచుకుంటూ EUలో స్పెయిన్ కీలక శక్తిగా ఎదుగుతోందని శాంచెజ్ వెల్లడించారు. భౌగోళిక రాజకీయ ముఖచిత్రంలో భారత్, స్పెయిన్ సన్నిహిత సంబంధాలను అభివృద్ధి చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని శాంచెజ్ తెలిపారు. సో స్వేచ్ఛా వాణిజ్య చర్చలు, రక్షణ ఒప్పందాలు, ఇండో పసిఫిక్ భాగస్వామ్యం విషయంలో యూరోపియన్ యూనియన్లో స్పెయిన్ మంచి మిత్రదేశం. స్పెయిన్తో స్నేహం చేస్తే యూరోప్లోని దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం భారత్కు లభిస్తుంది. గతంలో కేవలం ఫ్రాన్స్, జర్మనీలతోనే భారత్ అంతో ఇంతో స్నేహంగా ఉండేది. కానీ ఇప్పుడు యూరోప్ అంతటా భారత్ స్నేహం విస్తరిస్తోంది. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్, ఆస్ట్రేలియాలో పర్యటించారు. తాజాగా స్పానిష్ ప్రధాని భారత్లో పర్యటించారు. యూరోప్ అంతటా సన్నిహిత సంబంధాలను నెలకొల్పడమే ప్రధాని మోడీ లక్ష్యంగా తెలుస్తోంది. వాస్తవానికి భారత్ వ్యూహం మారుతోంది. జర్మనీకి నిపుణులను, స్పెయిన్కు మాత్రం టూరిజంను భారత్ ఆఫర్ చేస్తోంది. ఫ్రాన్స్తో ఆయుధ ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. కానీ పోలాండ్కి మాత్రం ఆయుధాలను విక్రయిస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా యూరోప్ చూస్తోందన్నది ఢిల్లీకి మాత్రం స్పష్టంగా అర్థమైంది. వ్యూహాత్మకంగా, ఆర్థికంగా చైనాను పక్కన పెట్టేందుకు యూరోపియన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిణామాలను భారత్ అనుకూలంగా మలుచుకోవడానికి ఇదే సరైన సమయం. ఢిల్లీ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తోంది. పలు యూరోపియన్ దేశాలు భారత్తో స్నేహానికి యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీకి ఆయా దేశాల నేతలు క్యూ కడుతుండటం విశేషం.